ప్రైజ్ ద లార్డ్. మన విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట వందనాలు. ఈరోజు వాక్యంలో దేవుని సైన్యమైనటువంటి సౌలు ప్రజలందరూ సౌలుతో పాటుగా యుద్ధానికి వెళ్తారు. యుద్ధంలో ఆ శత్రువు అనేటువంటి వాడిని చూసి భయపడతారు. దేవుని ప్రజలు ఎప్పుడైనా సరే దేవుని మీద విశ్వాసం కలిగి ధైర్యంగానే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ధైర్యము చెడిపోయేంత, మనకున్న ధైర్యము మనలో ఉండకుండా పారిపోయేంతగా శత్రువు మన ముందు కనపడతాడు. ఆ శత్రువును చూసి మనకున్నటువంటి ధైర్యము చెడిపోతుంది. అంత శ్రమ కొన్ని సందర్భాల్లో మనకు ఎదురవుతుంది. కొన్ని సందర్భాల్లో అప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ చూసిన మనుషుల్ని పదే పదే గుర్తుకొస్తే ఆ భయము తాలూకు ఆలోచనలు గుర్తుకొస్తూ ఉంటాయి. పదే పదే ఆలోచన చేయవద్దు. ప్రతిసారి దాని గురించే ఆలోచనలో పడిపోయారా మీరు దేవునిని బట్టి ధైర్యం అనేది ఏమాత్రం కూడా కలిగి ఉండరు. ఏమాత్రం కూడా దేవునిని బట్టి ధైర్యం అనేది మీకు కలిగి ఉండదు. మీ ఆత్మ అనేది లేఖనాల్లో చూసినట్లయితే ఇశ్రాయేలీయులైనటువంటి వారు కూడా యుద్ధానికి పోతారు. పోయిన తర్వాత ఆ శత్రువు అయినటువంటి గొలియాతును చూస్తే అందరూ కూడా భయపడి పారిపోతూ ఉంటారు. ఒక ఆలోచన మీకు రావాలా? ఏమిటంటే యుద్ధానికి పోయేదే ధైర్యం ఉండవాళ్ళు. యుద్ధంలో నిలబడేది ఎవరంటే గుండె ధైర్యం ఉండవాడు. ఆ గుండె ధైర్యం ఉన్నటువంటి దేవుని ప్రజలే భయపడిపోయి పారిపోతూ ఉన్నారు. 40 రోజులు అంట. ఆ మనుషుల్ని చూసి వీడు ఏ రోజు వస్తాడో ఆ వచ్చినప్పుడు వీళ్ళ హృదయం అంతా కూడా నీరులాగా ప్రవహిస్తూ ఉన్నది. ధైర్యం చెడిపోయి ఉన్న ధైర్యం అంతా ఆ నీరులాగా పారి ఇటుపోతుందో వాళ్ళకే తెలియదు. అలాగ అయిపోతూ ఉన్నాయి వాళ్ళ జీవితాలు ఆ 40 రోజులు. దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి, దేవునితో నడిచేటువంటి మనకి ఈ స్థితి ఎదురవుతుంది. యుద్ధంలో ఉన్నటువంటి బలవంతులైనటువంటి వారికే ఎదురయ్యి వారే పారిపోతూ ఉన్నారు. అప్పుడు మనం కూడా యుద్ధంలోనే ఉన్నాం కదా. ఆత్మీయ యుద్ధంలో మనకి కూడా ఖచ్చితంగా ఎదురైనప్పుడు చేయాల్సినటువంటి ఆలోచన ఏంటంటే మోటివేట్ చేసేటువంటి ఉంటాయి కదా మంచి కొటేషన్లో, ధైర్యంగా ఉండాలా, మనుషులను చూసి భయపడవద్దు. ఆ గోడల మీద రాసి ఉంటాయి కదా కొటేషన్లు. అవి నేను చెప్పను కానీ అవి మనకొద్దు. కానీ దేవుని వాక్యాన్ని చెప్తా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే యెహోవా మనకు తోడై ఉన్నాడు. యెహోవా మనము నిలిచినటువంటి భూమిని కలగజేసినటువంటి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఈ అద్వితీయుడైనటువంటి దేవుడు మనతో ఉంటే ఈ గుండెకి
భయపడిపోయేటువంటి స్థితి ఎదురవుతుందేమో కానీ ఆయన నిలబెడతాడు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆయన నిలబెడతాడు. ఆయన యందు మన యొక్క విశ్వాసం అనేది తప్పిపోవద్దు. ఆ గోడల మీద రాసినటువంటి మాటలు తప్పిపోతాయి. మనుష్యుని మాటలు ఆలోచన చేసి ఒక మంచి ఆలోచన వచ్చిందంటే గోడ మీద రాయటం, ఏదో ఒక పుస్తకం రాయటం, ఆ పుస్తకంలో మంచి మాట రాసి ఆడబెట్టడం, ఈ మాటను తీసుకుని ఎవరికోడికి అంటియటం, కూర బతుకుపో అని చెప్పడానికి చెప్పటం. ఈ బతికేటోడు ఈ పరిస్థితి ఎదురైంది అనుకోండి, ఈ పరిస్థితి కనుక ఎదురైతే వాడు ఖచ్చితంగా ఆ పరిస్థితిలో పడి నలిగిపోతాడు. కానీ లేఖనం ఏమని చెప్తా ఉన్నదంటే నలిగిపోరు. మనకి మన యెహోవా తోడై ఉన్నాడు. తోడై ఉంటే ఏం జరుగుతుందంటే విర్రవీగుతా ఉన్నాడు కదా ఆ గొలియాత్ అనేటువంటి వాడు, రండి చూసుకుందాం, నేనేమో మా వాళ్ళందరి తరపున వస్తా, మీరు కూడా ఒకరిని ఏర్పాటు చేసుకొని వాడిని నా మీదకి పంపించండి, మేమిద్దరం చూసుకుంటాం, మీరు చూస్తూ ఉండండి, పల్లి బఠానీ తినుకుంటా మీరు చూస్తూ ఉండండి, మేమిద్దరం కొట్లాడుకుంటాం, మా ఇద్దరిలో ఎవడు గెలిస్తే వాళ్ళే గెలిచినట్లు, ఆ దేశమే ఆ సైన్యమే గెలిచినట్లు. డీల్ బాగుంది కదా, ఇక మీరు ఆలోచన చేయండి అని 40 రోజులు ఇది తింటాం, వాళ్ళ దగ్గరకు వచ్చి ఈ పాట పాడటం, మళ్ళీ వెనక్కి పోవటం, తినటం, పడుకోవటం, మళ్ళీ తెల్లారి తినటం, రావటం, వీళ్ళ దగ్గరకు వచ్చి ఇదే పాట పాడటం, పోవటం. 40 రోజుల నుంచి వాళ్ళకి తిండి తిప్పలేవు, నిద్రాహారాలు లేవు. వీడిని చూడబోతే అట్లా ఉన్నాడు. లేఖనంలో చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. మనం చెప్పుకున్నాం కదా, మీరు పల్లి బఠానీ తినుకుంటా ఉండండి, మీరు ఎవరినైతే పంపిస్తారో మీ తరఫున వాడు, మేము ఇద్దరం కలిసి తన్నుకుంటాం, మా ఇద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళు గెలిచినట్లు లెక్క. డీల్ బాగుంది కదా అని ఇట్లాగా రోజు వాళ్ళకి చెప్పిపోతా ఉంటాడు. ఈ మాటలు ఈ దావీదు వచ్చినటువంటి రోజును కూడా మాట్లాడుతూ ఉంటాడు. దావీదు వింటాడు, ఆ మాటలు వింటాడు. విని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి ఏమైంది, ఇట్లాగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు, యుద్ధం అంటే ఇదేదో మాట్లాడుకునేటువంటి పరిస్థితి కాదు, తన్నుకునేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ వీడేంది, ఏదో 4 మనుషులు కూర్చొని సావధానంగా మాట్లాడుకున్నట్లు, ఏదో పెళ్లి పేరంట అయినట్లు వచ్చి మాట్లాడిపోతా ఉన్నాడు. కానీ ఈడు ఎట్లా ఉన్నాడు అని చెప్పిన అక్కడ ఉండే వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్తారు, ఈడు ఇదే బాబతీయుడు 40 రోజుల నుంచి మా కంటికి నిద్ర లేదు, తిందామంటే తిన్నది కూడా లోపలికి పోవట్ల, ఇదే పని రోజు రావటం, తిట్టడం, పోవటం. మీరు నన్ను ఏర్పాటు చేసుకుని నా మీదకి పంపించండి, మేమిద్దరం కలబడతామని చెప్పినని చెప్తా ఉన్నాడని దావీదుతో అంటాడు. 24వ వచనంలో రాయబడి ఉన్నది, ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా. ఇక దేవుని ప్రజలందరూ కూడా వాడి ఎదుట నుంచి మిక్కిలి భయపడ్డారంట. గుండె ధైర్యం ఉన్నటువంటి మనుషుడు యుద్ధంలో నిలబడితే ఆ గుండె ధైర్యం ఉన్నటువంటి మనుషుడే వాడిని చూసి మిక్కిలి భయపడి పారిపోతా ఉన్నారట. అందులో దేవుని ప్రజలు దేవుని వాక్యము చేత హృదయాలు నింపుకుంటున్నటువంటి వారు, దేవుని వాక్యము చేత గోడ మీద ఉన్నటువంటి వాక్యము తెచ్చి హృదయంలో పెట్టుకున్న వాళ్ళు కాదు. దేవుని వాక్యము ఆకాశం నుంచి పవిత్రమైనటువంటి స్థలములో నుంచి దిగి వచ్చేటువంటి వాక్యము చేత నింపబడినటువంటి ఈ గుండె ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు యుద్ధంలో నిలబడి
యుద్ధంలో నిలబడి మిక్కిలి భయపడి పారిపోతా ఉన్నారట. ఎంతటి బలమైనటువంటి మనుషులు బలమైనటువంటి స్థితిలో ఉండి మిక్కిలి భయపడి పరిగెత్తుతా ఉన్నారు. బలవంతులు యుద్ధానికి పోయేది బలవంతులే, యుద్ధంలో జరిగేది కూడా బలమైనటువంటి యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధం జరిగేటప్పుడు ఈ బలవంతులైనటువంటి గుండె ధైర్యం ఉన్నటువంటి వాళ్ళు భయపడి పారిపోతా ఉన్నారు. ఈ పరిస్థితులు మన జీవితాల్లో ఎదురైతాయి. గుర్తుపెట్టుకోండి, ఎదురైతాయి. ఆత్మీయంగా మనము పోరాడుతూ ఉన్నాం, ఎదురైనప్పుడు ఈ యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోండి. గోడ మీద రాసింది కాదు, లేకపోతే ఎక్కడో నెట్లో సెర్చ్ చేసి నెట్లో వెతికి ఒక మంచి కొటేషన్ తీసుకొచ్చి అంటించి చూశారా, ఇంకో రోజంతా దీన్నే ధ్యానించుకుంటా మననం చేసుకుంటా గడపండి అని చెప్పి పంపిస్తే ఈ పరిస్థితులు ఆ మననం చేసేటువంటి ధ్యానించేటువంటి వారి జీవితాల్లో ఎదురైతే ఆ పరిస్థితితో పాటు కనపడకుండా పోతాడు. మన స్థితిగతులు దేవునిలో భద్రం చేయబడ్డాయి. మనము పరిస్థితితో పాటుగా పోము. ఎందుకంటే దేవుడు మనకు చేస్తూ ఉన్న వాగ్దానం ఈ రోజున సంఖ్యాకాండము 14:9 రాయబడి ఉన్నది. ఏమనంటే, యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఈ వాక్యము దేవుడు మనకిచ్చి ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు ఈ దావీదుకి ఎదురైనటువంటి స్థితి, యుద్ధంలో నిలబడినటువంటి పరాక్రమము కలిగినటువంటి సైనికులైనటువంటి వారికి ఏ రీతిగా ఎదురైందో ఆ ఎదురైనటువంటి పరిస్థితులు మీకు ఎదురైతాయి. ధైర్యంగా ఉండండి. నేను మీకు తోడై ఉన్నా. ఈ పరిస్థితి మీ ముందు ఉన్నప్పుడు నేను ఇచ్చినటువంటి వాక్యం ఉంది కదా, వాక్యాన్ని పట్టుకొని ధైర్యంగా ఉండండి. మీరు కాలగర్భంలో కలిసిపోవటానికి దాస్యపు ఆత్మని కలిగి లేరు. దాస్యపు ఆత్మ అంటే కొటేషన్లు పట్టుకొని నడిచేటువంటి జీవితాలు. క్రీస్తు రక్తము చేత కడగబడక మునుపు ఉన్నటువంటి కొటేషన్లు, మాటలు, మనుషుని యొక్క వాక్యాలు, అవి పట్టుకొని పిరికి ఆత్మను కలిగి లేరు. క్రీస్తు రక్తము చేత కడగబడి ఆయనలో మీరు ముద్రించబడి ఉన్నారు. కాబట్టి మీకు ఈ పరిస్థితులు ఎదురైనప్పుడు యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఈ లేఖనమే నుదుటి మీద, హృదయం మీద ఉండాలి. మీరు పరిస్థితిలో పడి నశించిపోరు. అదే వచనంలో అక్కడ ఆ ప్రజలకు ఏ స్థితి ఎదురైందో ఇక్కడ కూడా ఈ ప్రజలకు ఆ స్థితి ఎదురైతా ఉంది. సంఖ్యాకాండము 14:9 మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకొడి, ఆ దేశ ప్రజలకు భయపడకొడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననక. దావీదు లాంటి విశ్వాసము కలిగినటువంటి వారు, మనబోటి విశ్వాసము కలిగినటువంటి ప్రజలు, మనకులాగే వాళ్ళు కూడా విశ్వాసాన్ని కలిగి, అన్నలారా మీరు దేవుని మీద తిరుగుబడేటువంటి స్వభావము కలిగి ఉండగాకండి. అంటే తక్కువ ఆలోచన చేయగాకండి. అందరూ ఒకలాగే దెబ్బైతా ఉన్నారు. వాళ్ళతో పాటు మనం ఏమన్నా లావా?
మనం ఏమన్నా వాళ్ళకి మించిన వాళ్ళమా? లేఖనం చెప్తా ఉన్నది వాళ్ళకి మించిన వాళ్ళే మీరు. మనం లావే. ఎందుకంటే సైన్యములకు అధిపతి యొక్క యెహోవా అనేటువంటి నామమును ధరించినటువంటి మనము మిగిలినటువంటి మనుషుల వలె కాదు, వేరై ఉన్నాం. క్రీస్తు రక్తము చేత కడగబడి వేరై ఉన్నాం. కాబట్టి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయకుండా ధైర్యంగా ఉండండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. వాడంత మనుగాడైనా సరే దేవుడు వాడిని భూమికి సమానంగా చేస్తాడు. అంటే భూమితో పాటు భూమి బల్లపరుపుగా ఉంది కదా, చదువుకున్నాం కదా, వాడు కూడా బల్లపరుపుగా అంటే భూమితో పాటు పండుకుంటాడు. ఇక వాడికి ఒంట్లో జీవం అనేది ఉండదు లేచి నిలబడటానికి. వాని శరీరంలో ఉన్న జీవాన్ని దేవుడు తీసేస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ మహాభయంకరుడైన దేవుడు మనకు తోడై ఉన్నాడు. వాళ్ళ మీద వాళ్ళకి ఏ ధైర్యం ఉందో ఆ ధైర్యాన్ని దేవుడు చెడగొడతాడు. దేవుడు మనకు తోడుగా ఉండడు. కాబట్టి మీకు ఎదురుపడినటువంటి పరిస్థితులు చూసి వెనక్కి తిరగొద్దు. దేవుడిచ్చినటువంటి వాగ్దానముల నుంచి పక్కకు తొలగొద్దు. ధైర్యంగా ఉండండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన పేరు యెహోవా. యెహోవా. ఆ యెహోవా మన పాదముల కింద ఉన్న భూమిని సృష్టించిన దేవుడు. మనలని తప్పక మనకు ఎదురుబడినటువంటి కఠినమైనటువంటి భయంకరమైనటువంటి మృగము లాంటి బలము కలిగినటువంటి వాళ్ళు, జంతువులు ఉంటాయి కదా, వాటికి ఉన్నటువంటి బలానికి మించినటువంటి బలం కలిగి ఉంటారు. మనుషుల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే సమయం కోసం చూస్తా మనల్ని ఎప్పుడు భక్షిద్దామా అని తిరుగుతూ ఉంటారు. ఆ బలవంతుల బలము నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. మట్టుకు మీరు దేవుని మీద తిరగబడవద్దు. దేవునికి విరుద్ధంగా ఆలోచన చేసి పరిస్థితి నుంచి డ్రాప్ అయిపోవద్దు. ఆ సిచ్యువేషన్లో మనం నిలబడాలి. ఇశ్రాయేలీయులు కూడా తట్టబుట్ట సర్దుకొని వెనక్కి తిరిగిపోలా, యుద్ధానికి పోయారు. యుద్ధంలో ధైర్యము చెడిపోయిన పరిస్థితుల్లో కూడా నిలబడి యుద్ధంలో నుంచి జయాన్ని పొందుకొని వచ్చారు. వీరికి కూడా అవే పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సేవకులు చెప్తా ఉన్నారు, మీరు దేవుని గురించి ఆలోచన చేయటం మర్చిపోవద్దు. మీకు ఎదురైనటువంటి ఆ బలము గురించి చూస్తూ ఉన్నారు, కానీ దేవుని గురించి ఆలోచన చేయటం అనేది మీరు మర్చిపోయినట్లయితే మీరు చూసేటువంటి బలము మీ మీద కూర్చుంటుంది. దేవుని గురించి ఆలోచన చేసినట్లయితే ఆ దేవుని శక్తి అనేది మీ మీద ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తుంది. కాబట్టి ఏ మాత్రం కూడా వెనుకకు మళ్ళొద్దు. ఆయన మనకు తోడై ఉన్నాడు. తప్పకుండా వారిని కాపాడిన దేవుడు మనల్ని కాపాడటానికి సమర్థుడు. ఆ సమర్థునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, భూమి ఆకాశములను కలగచేసిన అద్వితీయ దేవ, నీ ప్రజలకు నీవిచ్చినటువంటి దత్తపుత్రాత్మను తండ్రి స్థిరముగా నాటమని గొలియాతు వలె ఇదిగో తండ్రి నీ ప్రజల ముందు నిలిచినటువంటి భయంకరులైనటువంటి శూరుల నుంచి బలవంతుల నుంచి నీ ప్రజలకు రక్షణ కలుగునట్లు నీ పరలోకపు దయగలిగిన ఆత్మను నిబిడల పక్షముగా అనుగ్రహించి వారు తండ్రి నిలిచేటువంటి ప్రతి సమయంలో వారికి కావలసినటువంటి సహాయమును అనేక మార్గాల నుంచి అనుగ్రహించి వారు ముందు నిలబడినటువంటి బలమైనటువంటి ప్రతి పరిస్థితిని కూడా వారి ముందు నుంచి తొలగించి వారిని మీ పరలోకపు జయము చేత వారిని మీ పరలోకపు ఆశీర్వాదము చేత అభిషేకించమని. ఎందుకనగా నీ యందు ఉన్నటువంటి నిరీక్షణ, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానము వారిని నిలబెడుతూ ఉన్నది కనుక నీ వాగ్దానము చొప్పున తండ్రి నీ ప్రజలను కాచి కాపాడి వారి జీవితంలో వారికి బలమైనటువంటి దేవుడవుగా ప్రతి సమయంలో నిలిచి కృప చూపమని ఈ మనవులను మీ పాదముల యొద్ద ప్రతిష్ఠించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.